బాగానే ఉన్నారని చెప్తున్నారు కదా. మేము చెప్పటము నువ్వు వెళ్ళి తెలుసుకోవటము ఒకటేనా వినోద్? వెళ్ళి వదినతో మాట్లాడు. అరే వినోద్, మన మధ్య అరుంధతి లేదని మాకు కూడా బాధగానే ఉందిరా. అలా అని ఇప్పుడు మన మధ్య ఉంటున్న బాగిని బాధ పెట్టడం ఎంతవరకు సమంజసం చెప్పు? అత్తయ్య వాళ్ళు చెప్తుంది కరెక్టే వినోద్. అరుంధతి గారి మీద ఉన్న ప్రేమ భాగ్యం మీద కోపంగా మారడంలో అర్థం లేదు. అసలు బాగి ఏం చేసిందనరా అంత కోపంగా ఉన్నావు? ఏంటమ్మా ఏంటి అందరూ ఏమీ తెలియనట్టు మాట్లాడుతున్నారు? అన్నయ్యని మోసం చేసి పెళ్లి చేసుకుంది. వినోద్ 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 అయ్యో, రేయ్. అసలు తన గురించి ఏం తెలుసని అలా మాట్లాడావరా? తను ఎప్పుడు ఈ ఇంట్లో కానీ నా లైఫ్లో కానీ 6 స్థానం అడగలేదు. ఒక మనిషి గురించి పూర్తిగా తెలియకుండా, తెలుసుకోవడానికి కూడా ప్రయత్నించకుండా ఇలా నలుగురిలో నిలబడి తప్పుగా మాట్లాడడం ఎప్పటి నుంచి అలవాటు చేసుకున్నావు? తను ఈ ఇంటి కోడలు, నా భార్య. ఈ ఇంటి కోడలు, నా భార్య, నా భార్య, నా భార్య. నీకు వదిన. ఇదే నిజం. నువ్వు దీన్ని ఎంత త్వరగా యాక్సెప్ట్ చేస్తే నువ్వు మేము అంత ప్రశాంతంగా ఉండగలం. అర్థమైందా? సరే అన్నయ్య, సారీ. ఎందుకు అలా చూస్తున్నారు? చూడండి సార్, భాగ్యని అన్నం తినమంటే తినట్లేదు. ఏంటి నేనా? మరి నేనా? బాగి, డిన్నర్ ఎందుకు చేయట్లేదు? ఎందుకు చేయట్లేదు? హా, నువ్వెందుకు డిన్నర్ చేయట్లేదు నాకెలా తెలుస్తుంది? ఎందుకంటే ఆయనకి డిన్నర్ చేయడం లేదని చెప్పింది మీరే కాబట్టి. ఓహో, ఇంత సీరియస్ డిస్కషన్ లో మీరు కన్ను కొడుతున్నారేంటి? అయ్యో, లేదు సార్. భాగి, ఏంటి నువ్వు చిన్నపిల్లలా చేస్తున్నావు? సార్, ఇందాక భాగిని డిన్నర్ చేయమంటే మా ఆయన నన్ను చూసుకుంటారు అని చెప్పారు. ఆయనే వచ్చి నాకు డిన్నర్ తినిపిస్తారని కూడా చెప్పారు సార్. నేనెప్పుడు అన్నాను? ఇందాకే అన్నావు కదా. ఓ, నేను డిన్నర్ చెయ్యను అన్న విషయం గురించి మాట్లాడుతున్నారా? బాగి, కింద పడినప్పుడు కాలికి మాత్రమే కాదు తలకు కూడా దెబ్బ తగిలినట్లుంది. డాక్టర్ని రమ్మని చెప్తాను. బాగి, నాకు ఒక డౌట్. నీకు దెబ్బ తగిలింది కాలికైతే చేత్తో తినడానికి ఏంటి ప్రాబ్లం? బాగి, చెప్పు, ప్రాబ్లం ఏంటి? బాగి, కింద పడినప్పటి నుంచి నా జోలు సరిగ్గా పనిచేయట్లేదండి. ఏదో అంటున్నారు, ఏంటి? నేను చెప్పేది నీకు వినిపిస్తోందని నాకు బాగా తెలుసు. చెప్పు, ఎందుకు నాతో పనులు చేయించుకుంటున్నావు? మీరేదో అంటున్నారండి, నాకేం వినిపించట్లేదు. ఒకసారి గట్టిగా చెప్పండి. సరే 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 సరే, వినిపించట్లేదు కదా, ఫుడ్ తీసుకొని వెళ్ళిపోతాను. వద్దు, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్.
నాకు ఆకలిగా ఉంది. ఓ, బాగీ గారికి చెవులు బాగానే వినిపిస్తున్నట్టున్నాయి. గెలిచే వరకు ఆగరు కదా, ఇవ్వండి నేనే తింటా. ఇట్స్ ఓకే, నేనే తినిపిస్తాను.